నందమూరి తారక రామారావు సొంత నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పట్టు ఉండాలి. కానీ అక్కడ కొడాలి నాని ప్రజల్లో మాస్ లీడర్ గా అవతరించారు. నారా, నందమూరి కుటుంబాలకు కొరకరాని కొయ్యగా మారారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై నిత్యం విరుచుకుపడుతున్నారు. నందమూరి కుటుంబానికి తానే వారసున్నని సవాల్ చేస్తున్నారు. దమ్ముంటే గుడివాడలో తనతో తలపడాలని ఛాలెంజ్ చేస్తున్నారు. ఎందుకంటే గుడివాడలో నానిని కొట్టే మగాడు ఇంకా పుట్టలేదు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో సైతం టీడీపీని మించి చేసి నాని పంతం నెగ్గించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రా కదిలిరా పేరిట చంద్రబాబు బహిరంగ సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో నేడు భారీ బహిరంగ సభ నిర్వహించడానికి నిర్ణయించారు. టీడీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. కొడాలి నానిని దెబ్బతీయాలని పథకరచన చేశారు. అయితే దీనికి కొడాలి నాని కౌంటర్ అటాక్ చేయాలని భావించారు. అందుకు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను సాకుగా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీకి పోటీగా కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించారు. సరిగ్గా టీడీపీ పోలీసులకు అనుమతి కోరిన సమయంలోనే భారీ ర్యాలీకి తెరతీశారు. దీంతో టీడీపీ శ్రేణులు ఎదురుపడడంతో టీడీపీ నేతలు పెద్దగా లేకపోవడంతో వారు కిమ్మనకుండా ఉండిపోయారు. గుడివాడ ఉద్రిక్తంగా మారింది. పోలీసులు కలుగజేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడ పట్టణంలో ర్యాలీ నిర్వహణకు తెలుగుదేశం పార్టీ పోలీసుల అనుమతి తీసుకుంది. కానీ జనాలు లేక వెలవెలబోయింది. ఉదయం 11:30 పోలీసులు వారికి సమయం ఇచ్చారు. సరిగ్గా అదే సమయంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఎన్టీఆర్ కు నివాళులర్పించేందుకు ర్యాలీగా బయలుదేరారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, వైసీపీ శ్రేణులు పరస్పరం ఎదురుపడ్డాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా కవ్వింపు చర్యలకు దిగారు. దీంతో తోపులాట జరిగింది. అక్కడి నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని వెళ్లిపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పించారు. జనాలు లేక టీడీపీ, జనసేన శ్రేణులు వేచి చూడక తప్పలేదు. వైసీపీ నేతలు పోటీగా ఎన్టీఆర్ కు భారీ జనాలతో వచ్చి నివాళులర్పించారు. మొత్తానికైతే కొడాలి నాని తన పంతాన్ని నెగ్గించుకున్నారు.